డియర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ అక్కినపల్లి మీనయ్య, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎకనామిక్స్, నాగార్జున గవర్నమెంట్ కాలేజ్, నల్గొండ. మేము రూపొందిస్తున్నటువంటి వీడియో లెసన్లో భాగంగా ఈ వీడియోలో ద్రవ్యం, దాని పుట్టుక, దాని యొక్క విధులు అనేటువంటి అంశాన్ని చర్చించుకుందాం. మానవుడు ఇంతవరకు కనిపెట్టినటువంటి వస్తువుల్లో అద్భుతమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ద్రవ్యంగా పేర్కొంటాడు. ముఖ్యంగా క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యం గురించి ప్రస్తావిస్తూ ప్రతి శాస్త్రంలోనూ ముఖ్యమైన కల్పన ఉంటుందని, యంత్రశాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అదేవిధంగా అర్థశాస్త్రంలో నోటు అంటే ద్రవ్యం. ఒక మాటలో చెప్పాలంటే మానవుని మొత్తం సాంఘిక జీవనంలో ద్రవ్యం ఒక ముఖ్యమైన కల్పనగా పేర్కోవడం జరిగింది క్రౌతర్. మరి ద్రవ్యం మంచి సేవకుడే కానీ చెడ్డ యజమాని. ఇంత అద్భుతమైనటువంటి, ఇంత గొప్పగా ఉన్నటువంటి ద్రవ్యం గురించి మనం చెప్పుకునే ముందు ద్రవ్యం పుట్టుక ఎట్లా జరిగింది, ద్రవ్యం లేనప్పుడు వస్తువుల్ని ఎట్లా మార్చుకునేటువంటి వాళ్ళు, దాన్ని ఏమనేవారు, ద్రవ్యం యొక్క పరిణామక్రమం ఎట్లా జరిగింది, ద్రవ్యం నిర్వర్తించేటువంటి ముఖ్యమైనటువంటి విధులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. మానవుడు ఇంతవరకు కనిపెట్టినటువంటి వస్తువుల్లో అద్భుతమైనటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది ద్రవ్యంగా పేర్కొంటాడు టర్గో అనేటువంటి ఆర్థికవేత్త. ద్రవ్యాల గురించి ప్రస్తావిస్తూ కార్ల్ మార్క్స్ అంటాడు, అన్ని అనర్థాలకు మూలం ద్రవ్యంగా పేర్కొంటాడు. అంతేకాకుండా మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. ద్రవ్యం మంచి సేవకుడే కానీ అది చెడ్డ యజమానిగా కూడా దాని పేర్కోవడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా పూర్వకాలంలో ద్రవ్యం లేనప్పుడు వస్తువులకు బదులుగా వస్తువులు ఇచ్చేటువంటి పద్ధతి ఉండేది. దాన్ని బార్టర్ సిస్టమ్గా మనం పేర్కొంటాం. ఆ బార్టర్ సిస్టంలో ఉండేటువంటి అనేక ఇబ్బందుల దృష్ట్యా ద్రవ్యం ఆవిర్భావం జరిగింది. అది ఎట్లా జరిగింది, దాని పరిణామక్రమం ఎట్లా వచ్చింది, మరి ద్రవ్యం యొక్క విధులు ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. ముందుగా ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం, దాన్ని పరిచయం చేసుకోవడం, ద్రవ్యం అంటే ఏమిటో చెప్పుకోవడం. అట్లాగే ద్రవ్యం యొక్క నిర్వచనాలు ఏంటి, ద్రవ్యం అనే దానికి దాని డెఫినేషన్స్ కనుక మనం అర్థం చేసుకుంటే ద్రవ్యం యొక్క విధులు ఏందో మనకు అర్థమవుతాయి. ద్రవ్య పరిమాణం ఎట్లా జరిగింది, ఎవల్యూషన్ ఆఫ్ మనీ ఎట్లా జరిగింది అనేటువంటిది. ద్రవ్య విధులు ఏమిటి, ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఫంక్షన్స్ ఆఫ్ మనీలో మనం 3 రకాల ఫంక్షన్ చెప్పుకుంటాం. ఒకటి ప్రైమరీ ఫంక్షన్, ప్రాథమిక విధులు అంటాం. రెండవది సెకండరీ ఫంక్షన్స్, ద్వితీయ లేదా గౌణ విధులు అంటాం. మూడవది కాంటింజెంట్ ఫంక్షన్స్, అగంతక విధులు అనేటువంటి పేరుతో 3వ విధులు చెప్పుకుంటాం. మరి ద్రవ్యాల గురించి చెప్పినప్పుడు దాన్ని మనం పరిచయం చేసుకోవాల్సింది, అంటే ఇంట్రడక్షన్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నిర్వచనాల గురించి చెప్పుకుందాం. ముందుగా మనీ ఇస్ ద నోటబుల్ ఇన్వెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ civilization. Money made human life more comfortable. Prior to invention of money, all transactions of man limited to barter system in which commodity is exchanged in lieu of commodity. అంటే ద్రవ్యం లేనప్పుడు వస్తువులకు బదులుగా వస్తువులు ఇచ్చుకునేటువంటి పద్ధతి ఉండేది. తర్వాత మానవ యొక్క నాగరికతను మనీ అనేటువంటిది చాలా మార్పు తీసుకొచ్చింది, గొప్ప మార్పు తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ encountered in barter system was
కోయిన్సైడ్ ఆఫ్ వాంట్స్. వస్తు మార్పిడి సిద్ధాంతంలో ఒక ప్రధానమైన లోపం ఏంటంటే కోరికలు ఒకటేసారి ఏకీభవించకపోవడం అనేటువంటిది జరిగింది. అంటే వస్తువులుగా మార్చుకునేటప్పుడు ఒక వస్తువు బదులుగా ఇంకొక వస్తువుని వేరొకరికి ఇచ్చేటప్పుడు ఒకరికి అవసరం ఉన్నది మరొకరికి అవసరం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇద్దరి కోరికలు ఒకటే సమయంలో ఏకీభవించడం అనేటువంటిది కొంత ఇబ్బంది కలిగించేటువంటి సిస్టమ్ గా మనం వస్తు మార్పిడి సిద్ధాంతంలో గమనించాం. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ వర్ డిసపియర్డ్ విత్ మనీ ఇన్వెన్షన్. ఎప్పుడైతే ద్రవ్యానికి అనుకోబడదో బార్టర్ సిస్టమ్ లో ఉన్నటువంటి అనేక లోపాలు ఉన్నాయి. ప్రధాన లోపం ఏంటంటే ఒకేసారి కోరికలు ఏకీభవించడం అనేటువంటిది ఒకటైతే, వస్తువులు విలువలు లెక్క కట్టడం అనేటువంటిది, వాటిని విభజించడం కష్టమైనటువంటిది, ఇట్లా అనేకమైన లోపాలన్నిటి కూడా మనీ ఇన్వెన్షన్ తోని, మనీ పుట్టుకతోని అవన్నీ కూడా పటాపంచలైనవి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినాయి. ఇక్కడ మనీ గురించి చెప్తూ క్రౌతన్ అనేటువంటి ఆర్థికవేత్త అన్న మాటలు ఇక్కడ చూడండి. Money is one of the most fundamental of man's inventions. Every branch of knowledge has its fundamental discovery. In mechanics, it is wheel. In science, fire. In politics, the oar. Similarly, in economics, in the whole commercial side of man's existence, money is the essential invention on which all the rest based. క్రౌతర్ అనేటువంటి ఆర్థికవేత్త మనీ గురించి చెప్తూ ప్రతి శాస్త్రంలోనూ ఒక ముఖ్యమైన కల్పన ఉంటుంది అనేటువంటిది. అది యంత్ర శాస్త్రంలో అయితే చక్రం కనుక్కున్న తర్వాత ఆ స్పీడ్ అనేటువంటిది పెరిగింది. విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, ఫైర్ కనుక్కున్న తర్వాత మానవ ఎంత మార్పు వచ్చిందో మనకు తెలుసు. అట్లాగే రాజనీతి శాస్త్రంలో ఓటు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడడం, ప్రజాస్వామ్యాలు కావడం, ఇవన్నీ కూడా రాజనీతి శాస్త్రంలో, పొలిటికల్ సైన్స్ లో ఒక పెను మార్పు జరిగింది. అట్లాగే ద్రవ్యం కనుక్కోవడంతో అర్థశాస్త్రంలో, కేవలం అర్థశాస్త్రమే కాకుండా మానవ జీవితంలో ఒక పెను మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని క్రౌతర్ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ద్రవ్యం యొక్క పుట్టుక ఎట్లా జరిగింది, మొట్టమొదట దీన్ని ఎక్కడ ముద్రించడం జరిగింది? ఇక్కడ చూడండి, ది వర్డ్ మనీ వాజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. అంటే ఇక్కడ ఈ పదాన్ని ఎక్కడికి వెళ్ళి డిరైవ్ చేశారు? లాటిన్ అనే పదానికి వెళ్ళి డిరైవ్ చేశారు. ఇది మొనిటా. మొనిటా అనేటువంటిది రోమ్ దేవత. Actually, the first mint was set up in the temple of goddess Moneta in Rome. ఈమె ఆలయంలో, ఈ దేవత ఆలయంలో మొట్టమొదటి నాణాలు ముద్రించారు కాబట్టి ఆమె పేరు మీదుగానే ఆ మొనిటా అనేటువంటి పదం క్రమేపీ కాలక్రమంలో అది మనీగా అది రూపాంతరం చెందింది అనేటువంటిది. Broadly, money is evolved in 6 stages as follows. ద్రవ్యం పుట్టుక జరిగిన తర్వాత అది ఎన్ని రకాలుగా రూపాంతరం చెందింది అంటే, నాణాలు లేకముందు ఎన్ని రకాలుగా ఉంది, నాణాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ కాలానికి ఎన్ని రకాలుగా మారింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ 6 స్టేజ్లుగా చెప్పుకుంటున్నాం. ఒకటో స్టేజ్ ఏంటంటే ఎనిమల్ మనీ, అంటే జంతు ద్రవ్యం. ద్రవ్యంగా అంటే మారక సాధనంగా ఎనిమల్స్ ని ఉపయోగించారు. ఆవులు, గొర్రెలు, మేకలు, ఇటువంటి జంతువులన్నిటి కూడా ద్రవ్యంగా వాడడం జరిగింది. కామోడిటీ మనీ, వస్తు రూపంలో ఉన్నటువంటి మనీ, గోల్డ్, సిల్వర్, కాపర్, సాల్ట్, టీ, నత్తలు, గవ్వలు, తర్వాత దంతాలు, ఇవన్నీ కూడా ద్రవ్యంగా చలామణిలోకి వచ్చినాయి. తర్వాత కాలంలో లోహద్రవ్యం వచ్చింది. ఇది BC 700లో లోహద్రవ్యాన్ని వాడుకలోకి వచ్చినట్టుగా మనం చెప్పుకుంటాం.
అట్లాగే పేపర్ మనీ, కాగితం ద్రవ్యం 7th సెంచరీలో ఇది స్టార్ట్ అయింది. తర్వాత క్రెడిట్ మనీ ఆర్ బ్యాంక్ మనీ, పరపద్రవ్యం, చెక్కులు, డ్రాఫ్ట్లు, ఇవన్నీ కూడా మనం పరపద్రవ్యంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ మనీ అంటే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్, ప్రజెంట్ గా డిజిటల్ మనీ కూడా మనం లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నటువంటి అంటే ద్రవ్యం అనేటువంటిది దాని యొక్క పుట్టుక జరిగిన నాటి నుంచి అనేకమైనటువంటి స్టేజ్లు దాటుకుంటూ ప్రజెంట్ నోట్లు, నాణాలు, అట్లాగే డిజిటల్ ద్రవ్యంగా రూపాంతరం చెందినట్టుగా మనం ద్రవ్యం పుట్టుకను గమనించినట్లయితే, ద్రవ్యం అనేటువంటి పదం మనిటాకి వెళ్ళి వచ్చిందని, రోమ్ దేవత జునో మనిటా ఆలయంలో నాణాలను ముద్రించడం వల్ల ఆ మనిటా అనేటువంటి పదం మనీగా మారింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం. మరి ద్రవ్యం నిర్వచనాలు ఏమిటి? నిర్వచనాలు గమనించినట్లయితే మనం ద్రవ్యం ఏం చేస్తుందో అనేటువంటి విషయం, విధులు నిర్వర్తిస్తుందో అనేటువంటి విషయం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా వాకర్ యొక్క ద్రవ్య నిర్వచనాన్ని పరిశీలిద్దాం. ద్రవ్యంగా పనిచేసేది ద్రవ్యం అంటాడు. మనీ ఈజ్ వాట్ మనీ డస్. అంటే ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో దాన్ని ద్రవ్యం అనేటువంటి పదంతో వాకర్ ద్రవ్యానికి ఇచ్చిన నిర్వచనాన్ని సింపుల్ నిర్వచనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అట్లాగే క్రౌతర్ ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించండి. అకార్డింగ్ టు క్రౌతర్, ఎనీథింగ్ దట్ ఈస్ జనరల్లీ accepted as means of exchange and that at the same time acts as a measure and as a store of value. ఏదైతే వినిమయ మాధ్యంగా సర్వంగాకరం పొంది విలువల కొలమానంగా వివరించునో అదే ద్రవ్యంగా క్రౌతర్ పేర్కొంటాడు. అంటే ఒక వస్తువుకు ఇంకో వస్తువు మార్చుకునేటప్పుడు ఎక్స్చేంజ్ గా పనికొచ్చేటువంటి వినిమయ మాధ్యంగా అందరూ ఒప్పుకోవాలి. మరి అది విలువల కొలమానంగా కూడా ఉండేటువంటి దాన్ని మనం ద్రవ్యంగా చెప్తాడు క్రౌతర్. ఇక రాబర్ట్సన్ యొక్క నిర్వచనం కనుక పరిశీలించినట్లయితే, ఎనీథింగ్ విచ్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఫర్ గూడ్స్ ఆర్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఆబ్లిగేషన్స్. అంటే వస్తువుల కొనుగోలులోను ఇతర వ్యాపార వ్యవహారాల్లోనూ విస్తృతంగా సార్వజనీనంగా అంగీకరించబడే ఏ వస్తువునైనా ద్రవ్యంగా రాబర్ట్సన్ పేర్కొంటాడు. కీన్స్ యొక్క మాటల్లో చెప్పాలంటే, మనీ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ బై డెలివరీ ఆఫ్ విచ్ డెబ్ట్ కాంట్రాక్ట్స్ అండ్ ప్రైస్ కాంట్రాక్ట్స్ ఆర్ డిశ్చార్జ్ అండ్ ఇన్ ద షేప్ ఆఫ్ విచ్ ఏ స్టోర్ ఆఫ్ జనరల్ పర్చేజింగ్ పవర్ ఈస్ హెల్డ్. దేని చెల్లించడం వల్ల రుణం ఒప్పందాలు, ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో దాన్ని సాధారణంగా కొనుగోలు శక్తిగా నిల్వ చేయవచ్చును, దానిని ద్రవ్యం అంటాము. అంటే దేన్నైతే జనరల్ పర్చేజింగ్ పవర్ గా ఒప్పుకుంటాము, రుణ ఒప్పందాలు చేసుకుంటాము, ధర ఒప్పందాలు చేసుకుంటాము, నిల్వ చేయడానికి ఉపయోగిస్తాము, ఇవన్నిటిని కూడా నిర్వర్తించేటువంటి విధి నిర్వహించేటువంటి ఫంక్షన్ నిర్వహించేటువంటి దాన్ని మనం ద్రవ్యంగా చెప్పుకునేటువంటిదిగా కీన్ చెప్తాడు. ఈ యొక్క నిర్వచనాలన్నీ కనుక పరిశీలిస్తే, వినిమయాధ్యంగా పనిచేయడం, వ్యాపార వ్యవహారాల్లో, వస్తువుల కొనుగోలులో, రుణ ఒప్పందాల్లో, ధర ఒప్పందాల్లో సాధారణ కొనుగోలు శక్తిగా ఏదైతే ఉపయోగపడుతుందో మనం దాన్ని ద్రవ్యంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్వచనాలను బట్టి మనం ద్రవ్యం యొక్క విధులు ఏందో అర్థం చేసుకోవచ్చు. మరి దీంట్లో ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు, కాంటింజెన్సీ ఫంక్షన్స్ అని 3 రకాలుగా ఉన్నాయి. ప్రాథమిక విధులు అనేటువంటిది ద్రవ్యానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. ఇది దీంట్లో మొట్టమొదటి విధి ఏంటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. దిస్ ఇస్ ద ప్రైమరీ అండ్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. All other functions of money are derived from this function only. ప్రాథమిక విధి అయినటువంటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది ద్రవ్య యొక్క ప్రధానమైనటువంటి విధి. మిగతా అన్ని విధులన్నీ కూడా దీంట్లో కొన్ని తీసుకోబడ్డాయి. అంటే ఇది ద్రవ్య యొక్క ప్రాథమిక విధి, ఇది ప్రధానమైన విధి,
ద్రవ్యం యొక్క ఇతర విధులన్నీ కూడా దీని నుంచే గ్రహించబడ్డాయి. ఇక రెండవది విషయానికి వచ్చినట్లయితే మెథడ్ ఆఫ్ వాల్యూ, అంటే వస్తువుల ధరలు కావాలి. వస్తువులకు ధరలు అనేటువంటిది కూడా ఈ ద్రవ్య రూపంలోనే లెక్కించడం జరుగుతుంది. ఏ వస్తువుకైనా మనం ధర రూపంలో చెప్తాం. అంటే ఏ దేశానికి ఉండే కరెన్సీని లో ఆ దేశంలో కరెన్సీలో ఆ యొక్క వస్తువులో చెప్పడం అనేటువంటిది పరిపాటి. Money has also removed of the difficulty of barter system by serving as a common measure of value. అంటే వస్తువులకు బదులుగా వస్తువుల ధరలు చెప్పుకునే బదులుగా ఏ వస్తువునైనా ఆ దేశపు కరెన్సీ రూపంలో చెప్పడం అనేటువంటిది ఇక్కడ మెజర్ ఆఫ్ వాల్యూగా పనికొచ్చింది. ది వాల్యూస్ ఆఫ్ వేరియస్ కమోడిటీస్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మనీ యాజ్ ఏ మెజర్ ఆఫ్ వాల్యూ హాస్ మేడ్ ట్రాన్సాక్షన్ సింపుల్ అండ్ ఈజీ. ఎప్పుడైతే ఇది ద్రవ్యం వస్తువు యొక్క వాల్యూస్ ని విలువల్ని అది చెప్పబడుతుందో, దాని యొక్క విలువల్ని ద్రవ్య రూపంలో చెప్పబడుతుందో అన్ని వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సులభమైనాయి. ద్రవ్య విలువ యొక్క సాధారణ కులమానంగా పనిచేయడం వల్ల వస్తు మార్పు పద్ధతిలో తలెత్తిన లోపాలు తొలగించబడటమే కాకుండా వివిధ వస్తువుల ధరలు ద్రవ్యపరంగా వ్యక్తీకరించబడుతున్నాయి. విలువల యొక్క కులమానంగా ద్రవ్యం లావాదేవీలను సరళంగా మరియు సులభంగా చేసింది అనేటువంటిది ఈ రెండవ విధి మెజర్ ఆఫ్ వాల్యూ లేదా విలువల కులమానం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే రెండవ విధి ఏంటిదంటే ద్వితీయ విధుల్లో విలువల నిధి, స్టోర్ ఆఫ్ వాల్యూ. మనం ఇదివరకు వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నప్పుడు ద్రవ్యం లేనప్పుడు విలువల నిధి అంతా కూడా వస్తు రూపంలో జరిగేది, జంతు రూపంలో జరిగేది, వాటిలో తరుగుదల వచ్చేది, జంతువులు చనిపోయేది, ఆస్తులకు నష్టం జరిగేది. అంటే ద్రవ్యంలో తరుగుదల వచ్చేది. ఎప్పుడైతే ద్రవ్యం కనుక్కోబడ్డదో తమ ఆస్తులను తమ విలువలన్నీ కూడా ద్రవ్య రూపంలోనే పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఇది విలువల నిధిగా పనిచేస్తుంది, స్టోర్ ఆఫ్ వాల్యూగా పనిచేస్తుంది. మనీ సర్వ్స్ యాజ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. As money possesses value, people save the part of their earnings in the form of money. People also save assets in the form of bonds, savings, certificates, etc. వ్యక్తులకు ఉండేటువంటి ఆస్తులు తమకు వచ్చినటువంటి ఆదాయంలో మిగులంతా కూడా డబ్బు రూపంలో, అట్లాగే బాండ్ల రూపంలో, సర్టిఫికెట్ రూపంలో, సేవింగ్ సర్టిఫికెట్ రూపంలో సేవింగ్ చేయడానికి ద్రవ్యం ఉపయోగపడ్డది. అంటే విలువల నిధిగా ద్రవ్యం విలువల యొక్క నిధిగా పనిచేస్తుంది. ద్రవ్యం విలువలు కలిగి ఉన్నందున ప్రజలు తమ సంపాదనలో కొంత భాగాన్ని ద్రవ్య రూపంలో ఆదా చేయడం అనేటువంటిది, ప్రజలు ఆస్తులను, బాండ్లు, పొదుపు సర్టిఫికెట్ మొదలైన వాటి రూపంలో ఆదా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ద్రవ్యం కనుక్కోవడం వల్ల దానికి విలువల నిధిగా, దీన్ని మనం సెకండరీ విధిగా చెప్పుకుంటాం. అట్లాగే స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, భవిష్యత్తులో చేసేటువంటి చెల్లింపుల కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే వాయిదా వేసిన చెల్లింపులు. ఒక వ్యక్తి కనుక ఒక సంవత్సరానికి 1000 రూపాయలు కనుక అప్పు తీసుకున్నట్లయితే ఆ 1000 రూపాయలతో పాటు ఇంకో సంవత్సరం తర్వాత కొంత వడ్డీ కలిపి మళ్ళీ దాన్ని చెల్లించడానికి ద్రవ్యం వెసులుబాటు కల్పించింది. ద్రవ్యం లేనప్పుడు వస్తువుకు బదులుగా వస్తువులు అప్పు తీసుకున్నప్పుడు, లోన్గా తీసుకున్నప్పుడు ఇది చాలా కష్టమయ్యేది. మనీ హ్యాస్ ఆల్వేస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్. యాజ్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇట్ హస్ బికమ్ పాసిబుల్ టు express future payments in terms of money. A borrower who borrows a certain sum in the present undertakes to pay the same in future. ఈ రకంగా ఇప్పుడు తీసుకున్నటువంటి డబ్బుకు భవిష్యత్తులో ఎంత చెల్లించాలనేటువంటి దానికి చాలా సులభమైంది. ద్రవ్యం భవిష్యత్తులో చేసే చెల్లింపులకు ప్రామాణికంగా ఉపయోగించబడుతుంది. అట్లాగే పరపతి ఆధారంగా వాణిజ్యం విస్తరించడంలో ఆధునిక కాలంలో భవిష్యత్తు చెల్లింపులకు ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. దీని ఫలితంగా ద్రవ్య విషయంలో భవిష్యత్తులో చెల్లింపులను వ్యక్తీకరించడం సాధ్యమైంది. ప్రస్తుత కాలంలో కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్న రుణగ్రహీత భవిష్యత్తులో అప్పును చెల్లించడానికి ద్రవ్యం వీలు కల్పించింది. ఇక ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూస్, విలువలను కూడా బదిలీ చేయడానికి దీంతో అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి విలువలు బదిలీ చేయడానికి ఇది వెసులుబాటు కల్పించింది. మనీ ఫంక్షన్
as a medium of exchange and store of value. Money value can transfer from one person to another person and from one place to another place. ఈ వెసులుబాటు కల్పించింది. అంటే ద్రవ్యం మారకం మాధ్యంగా మరియు విలువ యొక్క నిధిగా పనిచేయడమే కాక ద్రవ్యం విలువను ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అట్లాగే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ చేయడానికి వీలు కల్పించింది. ఇవి ప్రాథమిక విధులు, ద్వితీయ విధుల్లో మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కాంటింజెంట్ ఫంక్షన్ లో అగంతక విధుల్లో ఏమున్నాయో చూద్దాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు వివిధ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ జరిగేటప్పుడు భూమి, శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన, అంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థలకు లాభం, ఈ పంపిణీ అంతా కూడా ద్రవ్య రూపంలో జరుగుతుంది. కాబట్టి ఇది ద్రవ్యం ఉండటం వల్ల వివిధ ఉత్పత్తి కార్యక్రమాలు జరిగేటువంటి వాటాల పంపిణీ సులభమైంది. అట్లాగే మార్జినల్ యూటిలిటీ అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్. మామూలుగా కాన్సెప్ట్ లైక్ యూటిలిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ప్రయోజనాన్ని మనం కొలుస్తున్నాం. ఒక వస్తువు యొక్క ప్రయోజనాన్ని కొలవడానికి వీలుంది అంటే దేంట్లో కొలుస్తున్నాం? ద్రవ్యంతో కొలుస్తున్నాం అనేటువంటిది మనం క్షీణోపాంత సిద్ధాంతం కానీ, సమోపాంత సిద్ధాంతం కానీ, ఉపాంత ప్రయోజన సిద్ధాంతాలు చెప్పుకున్నప్పుడు ద్రవ్యంతో ప్రయోజనాన్ని కొలుస్తామని మనం ప్రమేయం చేస్తాం. అట్లాగే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కారకాలకు అట్లాగే గరిష్ట లాభం పొందడం కోసం వాటి యొక్క ఉపాంత ఉత్పత్తిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీనే కొలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉపాంత ప్రయోజనాలు ఎప్పుడైతే కొలవడానికి వీలుందనేటువంటి ప్రమేయం చేశామో అటు వినియోగదారుని దృష్ట్యా ఇటు ఉత్పత్తిదారుని దృష్ట్యా ప్రయోజనం వంటి భావనలు ద్రవ్యపరంగా కొలవడం, వినియోగదారుడు ప్రయోజనాలు ఎట్లా గరిష్టం చేసుకుంటాడు, ఉత్పత్తిదారుడు గరిష్ట లాభాన్ని రాబడిని ఎట్లా గరిష్టం చేసుకుంటాడు అనేటువంటి కాన్సెప్ట్ ని ఇది మనకు ద్రవ్యం అనేది ఈ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మార్జినల్ యూటిలిటీకి సంబంధించినటువంటి అగంతక విధులు చెప్పుకుంటాం. ఇకపోతే బేస్ ఆఫ్ క్రెడిట్, ఇది పరపతికి ఆధారం. మామూలుగా ద్రవ్యం ఒకసారి వాణిజ్య బ్యాంకులకు అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులకు ద్రవ్యం సప్లై అయినప్పుడు ద్రవ్యాన్ని దాని ఆధారంగా ప్రజలకు వచ్చినటువంటి డిపాజిట్ల ఆధారంగా వాణిజ్య బ్యాంకులు దానికి అనేక రెట్లుగా పరపతి ద్రవ్యాన్ని సృష్టించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో డిపాజిట్లకు అనేక రెట్లుగా ఎప్పుడైతే పరపతి ద్రవ్యం వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తాయో ఆర్థిక కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి. అంటే ఆధునిక ఆర్థిక పురోగతికి దాని పరపతి ఆధారం, ద్రవ్యం పరపతికి ఆధారంగా ఉండి బ్యాంకులు ద్రవ్య సాయంతో పరపతి సృష్టించడం వల్ల పెద్ద మొత్తంలో ఆర్థిక కార్యకలాపాలు జరగడానికి దోహదపడుతుంది. అందుకనే ఇది పరపతికి ఆధారం. ఆధునిక ఆర్థిక పురోగతికి పరపతి ఆధారం, ద్రవ్యం పరపతికి ఆధారంగా ఉండడం, బ్యాంకులు ద్రవ్య సాయంతో పరపతిని సృష్టించడం, ద్రవ్యం వివిధ రకాల సంపదలకు ద్రవత్వాన్ని కల్పించడం. ఒక వ్యక్తి తన సంపదను ద్రవ్య రూపంలో ఉంచుకుంటే దానికి ఎక్కువ ద్రవత్వం ఉంటుంది. అంటే ఎప్పుడైతే ద్రవత్వం అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం తీసుకున్నామో అన్నిటికంటే ఎక్కువ ద్రవత్వం దేనికి ఉంటుందంటే ద్రవ్యానికి ఉంటుంది. అంటే ఈజీగా మనం ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి దాన్ని మనం ద్రవత్వం ఎక్కువ ఉండడం అనేటువంటిది. సంపదను కూడా ద్రవ్య రూపంలో మార్చుకుంటే మరి ద్రవత్వం ఎక్కువ ఉంటుంది. డబ్బు రూపంలో ఉన్నటువంటి సౌలభ్యం రెడీ క్యాష్ గా ఉన్నప్పుడు ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి మార్చుకోవడానికి ఆధారం ఉంటుంది. కాబట్టి ఇది పరపతికి ఆధారం అనేటువంటిది కూడా ఇక్కడ మనం అగంతక విధుల్లో మనం చెప్పుకోవచ్చు. ఇక చివరిగా లిక్విడిటీ వెల్త్, అంటే ఆస్తులని మనం వెంటనే ద్రవ్య రూపంలో మార్చుకోవడానికి వీలుంటుంది.
ద్రవ్య రూపంలో మార్చుకున్నప్పుడు ఏ రూపంలోకైనా దాన్ని మళ్ళీ వెంటనే దాన్ని చేసుకోవడానికి, దాన్ని మార్చుకోవడానికి వీలుంటుంది కాబట్టి మనీ ఇస్ ద మోస్ట్ లిక్విడ్ ఆఫ్ ఆల్ అసెట్స్. మనీ కెన్ బి రెడీ ఎక్స్చేంజ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఒకవేళ డబ్బు రూపంలో కనుక మనకుంటే దాన్ని ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి, బంగారు రూపంలో అంటే బంగారంలోకి, సంపద రూపంలో అంటే సంపద రూపంలోకి, భూముల రూపంలో అంటే భూముల రూపంలోకి, ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి మార్చుకునేటువంటి శక్తి ద్రవ్యానికి ఉంది. కాబట్టి దీనికి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది దీంట్లో అగంతక విలువ మనకు చివరిదైనటువంటిది. చివరిగా మనం మనీ ఫంక్షన్ ని ఒక ట్రీ డయాగ్రామ్ ద్వారా పరిశీలిద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ మనీలో ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్ అండ్ కాంటింజెన్స్ ఫంక్షన్ లో ప్రైమరీ ఫంక్షన్ లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ అంటే మారక సాధనంగా ఉపయోగపడడం అనేటువంటిది, విలువల కొలమానంగా ఉండడం అనేటువంటిది. సెకండరీ ఫంక్షన్ లో స్టోర్ ఆఫ్ వాల్యూ విలువల నిధి, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ విలువల బదిలీ, స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ విలంబిత చెల్లింపులు అంటాం, భవిష్యత్తులో చేసేటువంటి చెల్లింపులకి ఇది వస్తుంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు కాంటింజెంట్ ఫంక్షన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఈక్విటింగ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ అంటే మార్జినల్ యూటిలిటీని దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం కోసం ఎట్లా ఉత్పత్తిదారులు, వినియోగదారులు ప్రయత్నిస్తారంటే దానికి వస్తుంది. ఇది పరపతి కాదం, బేసిస్ ఆఫ్ క్రెడిట్ అని. తర్వాత లిక్విడిటీ టు వెల్త్ అని, సంపదను ద్రవ్య రూపంలో మార్చుకోవడానికి వీలుంటుంది. ద్రవ్యానికి ఉన్నటువంటి సౌలభ్యం దానికి లిక్విడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ద్రవ్య యొక్క విధుల్ని మనం ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు, కాంటింజెంట్ విధులు, ప్రాథమిక విధుల్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, సెకండరీ దాంట్లో స్టోర్ ఆఫ్ వాల్యూ, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, స్టాండ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, కాంటింజెంట్ ఫంక్షన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఈక్వేటింగ్ ఆఫ్ మార్జినల్ బేసిస్ ఆఫ్ క్రెడిట్, లిక్విడిటీ టు వెల్త్ అనేటువంటిది మనం ప్రధానంగా ద్రవ్య యొక్క విధుల్ని పేర్కోవచ్చు. ఇది ద్రవ్యం యొక్క పుట్టుక, దాని పరిణామక్రమం, దాని విధుల్లో ప్రాథమిక విధులు, అట్లాగే ద్వితీయ విధులు, అగంతక విలువలు లేదా అనుషంగిక విధులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.